హలో గాయ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వివోడ్ వ్లాగ్స్. దిస్ ఈజ్ వేణి. సో గోవా ట్రిప్ పార్ట్ 1 వీడియో అయితే చూసేసారు కదా. సో ఇది పార్ట్ 2 అనమాట. మేము సెకండ్ డే ఎక్కడికి వెళ్ళామని ఈ వీడియో మొత్తం చూపించేస్తున్నాను, చూసేయండి. అండ్ మేము గోవాలో ఈ కాలంగట్ బీచ్కి వెళ్ళే రూట్లో రాయలసీమ రుచులు అని పెట్టారంట. ఆల్మోస్ట్ ఒక 2 months అవుతుందంట పెట్టి కూడా, ఎక్కువ రోజులు కూడా అవ్వట్లేదు. టేస్ట్ అయితే మనకి మన ఏరియాలో మన ఏపీలో దొరికిన విధంగానే టేస్ట్ అయితే చాలా బాగుంది. బట్ రేట్ మాత్రం కొంచెం హై కాస్ట్గానే ఉంది. ఎందుకంటే ఒక ప్లెయిన్ దోశ 150 రూపీస్ తీసుకున్నారు. అండ్ మైసూర్ బజ్జీ ప్లేట్ 150. రేట్లు అయితే ఎదిరిపోతున్నాయి. మనకి ఇక్కడ ప్లేట్ 20-30కి వచ్చేది, అక్కడ 150 రూపీస్. సో మార్నింగ్ టిఫిన్ చేసాము. టిఫిన్ చేసేసి బైక్ రెంటల్ తీసుకున్నాం కదా. సో ఆ బైక్ మీద వెళ్ళిపోయామన్నమాట, బండి మీద. సో అక్కడ నుంచి అగోడా ఫోర్ట్కి వెళ్ళాము. అగోడా ఫోర్ట్ ఏంటంటే ఇది వరకు అది జైలు అంట. సో జైల్నే ఇప్పుడు క్లోజ్ చేసేసి దాన్ని ఒక సందర్శకులందరూ చూడడానికి ఒక పర్యాటక స్థలం లాగా చేశారు. అక్కడికైతే స్టార్ట్ అయ్యి వచ్చాము. అండ్ గోవాలో ముందు రోజు అల్లించుకున్నవి ఆ హెయిర్కి తీయలేక చిక్కుపడిద్దని అలానే వదిలేసి దాంతోనే వచ్చేసాం అనమాట బయటికి. అండ్ బయట మన అగోడా ఫోర్ట్ దగ్గర మనకి లోపలికి ఎంటర్ అవ్వడానికి టికెట్ తీసుకున్నారు. టికెట్ వచ్చేసరి 50 రూపీస్ టికెట్ తీసుకున్నారు లోపలికి ఎంటర్ అవ్వడానికి. లోపలికి వెళ్ళిన తర్వాత బాగుంది. అంటే మొత్తం అప్పటి కట్టడాలు కదా. అండ్ మనకి జైలు ఎలా ఉంటుంది ఇదివరకు మీకు ఇందులో ఇంకో అందరికీ తెలిసిన ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ కూడా ఇందులో చూపిస్తాను, చూసేయండి. మనం ఆర్ మూవీలో చూసే ఉంటాము. సో అదేంటి అనేది నేను లోపల వీడియోలోకి వస్తే చూపిస్తాను. సో చూడండి, ఇవన్నీ కూడా ఫిరంగులు అవి ఇదివరకు కాలంలో ఉండేవి కదా. అవి ఎంట్రన్స్ దగ్గర పెట్టారు. అండ్ లోపల కూడా చాలా ఉన్నాయి. అఘోడా ఫోర్ట్, అందులో ఇక్కడ నుంచి మనకి ఈ సముద్రం కూడా లోపలికి వెళ్ళి చూస్తే వ్యూ పాయింట్ ఉంది. అబ్బా ఎంత బాగుందో అసలు, నాకైతే అక్కడి నుంచి కదలబుద్ధి అవ్వలేదు, అంత బాగుంది. సో మొత్తం కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంది అఘోడా ఫోర్ట్, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తే ఏమొస్తుంది అనేది మనకి ఎంట్రన్స్లోనే ఈ బోర్డు కూడా పెట్టారు. ఆ బోర్డు చూసుకుంటే మనం ఏ ఏరియాలో ఉన్నామో, ఎక్కడెక్కడికి వెళ్ళి ఏమేమి చూడొచ్చు, ఫోర్ట్ మొత్తం కూడా తెలుస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇదన్నమాట ఆర్ఆర్ఆర్ మూవీలో కింద రామ్ చరణ్ ఉంటాడు, పైనుంచి జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తారు కదా. సో అలాగా ఇక్కడ ఉన్నాయి, చాలా ఉన్నాయి, 1-2 కాదు. కింద ఖైదీలు వేసేసి పైనుంచి భోజనం అయిన కూడా ఇచ్చేసేవాళ్ళంట. నేను ఆర్ఆర్ఆర్ మూవీ చూసినప్పుడు రాజమౌళి అసలు ఎక్కడి నుంచి ఐడియా వచ్చిందా అబ్బా అనుకున్నాను. బట్ ఇవన్నీ కూడా గ్యాదర్ చేసి మూవీలో పెట్టినట్టున్నారు కదా. చూడండి వ్యూ పాయింట్. అక్కడ అగోడా ఫోర్ట్ దగ్గర కోటకి ఎంట్రన్స్ పెద్దది ఇదేంటి వాల్ ఉంది. ఆ వాల్ దగ్గరికి నుంచుంటే ఎటు చూసినా సముద్రమే. అసలు ఆ సముద్రం చూడండి, మొత్తం పొగమంచులా కమ్మేసి ఎలా ఉందో. అండ్ మొత్తం తిరిగిన వాళ్ళకి తిరిగినంత తిరగచ్చు లోపల. ఒక ఫోర్ట్ అంతా అక్కడే పడుతుంది. మినిమం ఒక 4-5 hours అన్నా పట్టిద్ది ఆ ఫోర్ట్ మొత్తం తిరగడానికి, చూడడానికి అంతా. అండ్ లోపలే మనం తినడానికి మనకి ఫుడ్, కాక్టైల్స్, మాక్టైల్స్ అవన్నీ కూడా అక్కడ అవైలబుల్గానే ఉంటాయి, డ్రింకింగ్స్ కూడా. సో ఎవరిష్టం వచ్చినంత వాళ్ళు తినొచ్చు, తాగొచ్చు, తిరగచ్చు. సో చాలా బొమ్మలు పాడైపోయినట్టుగా మళ్ళీ కొత్తవి చేసి పెడుతున్నారు. ఫిరంగులు లోపల కూడా నేను చూపించాను కదా, మొత్తం ఇలా ఫిరంగులు ఉన్నాయి. అండ్ ఈ ట్రిప్ అసలు మాకు గోవా ఏం తెలియదండి, ఎలా వెళ్ళాలని చెప్పి మీరేమో ఆలోచించాల్సుకున్న అవసరమే లేదండి. నేను డిస్ప్లేలో రాకే అన్న ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. ఆ అన్నకు ఒకసారి కాల్ చేస్తే చాలు. మీరు ఏ ఏరియా నుంచి, సపోజ్ విజయవాడ అయితే విజయవాడ, హైదరాబాద్ అయితే హైదరాబాద్, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని అక్కడి నుంచి అసలు ఎలా స్టార్ట్ అవ్వాలి, మీరు ఎయిర్పోర్ట్ కానీ రైల్వే స్టేషన్ కానీ ఎక్కడ దిగినా అక్కడికి వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకొని తీసుకెళ్ళిపోతారు. అండ్ తీసుకెళ్ళినప్పటి నుంచి రిటర్న్ అయ్యే వరకు కూడా ఏ డేస్లో ఏమేమి చూడాలి అనే మొత్తం కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా అన్నీ చెప్తారు. మొత్తం A to Z మీకు మీ బడ్జెట్లో ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. సో కన్ఫర్మ్ మీరు గోవా వెళ్ళే ట్రిప్ ప్లాన్ చేసుకుంటే కనుక ఈ రాకి అన్నకి కాల్ చేయండి. అండ్ లోపల మనకి ఇలాగ మినీ థియేటర్ టైప్లో కూడా ఇచ్చారు. లోపల అంటే వీళ్ళు ఉంటారు కదా, ఈ పోలీసులకు సంబంధించి కానీ, మనం ఇండిపెండెన్స్కి సంబంధించి కానీ, వాటన్నిటికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అన్నీ కూడా ఈ లోపల ఇలా ఇచ్చారు. ఆ బార్డర్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే అందులో నుంచి పేపర్స్ రావడము, దాని మీద ఒక్కొక్క ఇయర్లో ఏమేమి జరిగినాయి అనేవన్నీ కూడా చాలా డీటెయిలింగ్గా రాశారు. అవి కూడా మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత చూడొచ్చు. అదేంటంటే ఒక మీకు ఎలా చెప్పాలబ్బా, అంటే 1980sలో ఏమైంది, 1970sలో ఏం జరిగింది, మనకి ఇండిపెండెన్స్ ఎలా వచ్చింది అసలుకి, ఇవన్నీ కూడా మనకు మొత్తం A to Z అన్నీ కూడా అందులో ఉన్నాయి.
చాలా బాగా ఉన్నాయి. అన్నీ కూడా చిన్నపిల్లలు కూడా వెళ్తే మొత్తం అన్నీ వాళ్ళకి తెలుస్తాయి అన్నమాట. మనం బయట ఎంట్రన్స్ దగ్గర తీసుకున్నాం కదా టికెట్, ఆ టికెట్ ఒకటి చాలు. ఇది మొత్తం కూడా లోపల మొత్తం చూసుకొని రావచ్చు బయటికి. చూస్తున్నారు కదా అప్పటి కాలంలో ఉన్న విగ్రహాల నమూనాలు అవన్నీ కూడా ఇందులో చూపిస్తున్నారు. చూడండి ఒకసారి. ఈ ఫోర్ట్ దగ్గరే ఆనుకొని కూడా బీచ్ ఉంటుంది. అక్కడ కూడా కొంచెం ఎంజాయ్ చేయాలంటే అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ బీచెస్ కూడా గోవా అంటే ఇంక బీచ్లు చెప్పనవసరం లేదు, అసలు ఎన్ని బీచెస్ ఉన్నాయో. ఇంకా మొత్తం చూసేసుకున్న తర్వాత మేము నైట్కి రిటర్న్ అయిపోయి అక్కడ నుంచి అగోడా ఫోర్ట్ దగ్గర నుంచి మాకు ఈవినింగ్ అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇక్కడికి వెళ్ళాము. మామూలుగా అయితే అక్కడ బిగ్ డాడీ క్యాసినోస్ ఇలా ఉంటాయి కదా, సో అలాగా మనకి ఏ క్యాసినో కావాలంటే ఆ క్యాసినోకి వెళ్ళొచ్చు. మేమైతే డెక్కన్ ఇన్ అని చెప్పి ఆ క్యాసినోకి వెళ్ళాము. అది వచ్చేసరికి పర్ హెడ్ 2000 తీసుకున్నారు. ఆ 2000లో ఏంటంటే మనకి A to Z అన్నీ, ఆల్కహాల్, ఫుడ్, డ్రింక్స్ ఏవి కావాలంటే అవి. అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఇంకా ఫుల్గా వాడేసుకోవచ్చు. బట్ మాకు ఎక్కువ అలవాటు లేదు కాబట్టి లైట్గా డ్రింక్స్, కూల్ డ్రింక్స్, ఈ ఫుడ్ అవి తిన్నాము. అండ్ ఏంటంటే మనం వెళ్తాం కానీ అక్కడ ఆ అమౌంట్కి తగ్గట్టుగా అసలు తిండి కూడా తినలేము. ఎందుకంటే ఆ అట్మాస్ఫియర్ అదంతా కూడా అక్కడ ఏంటంటే ఆ మ్యూజిక్స్కి ఆ డ్యాన్స్కి ఏమీ తినాలని కూడా అనిపించదు. అది చూసుకుంటూ అలానే కూర్చోవాలనిపించింది అనమాట. సో మొత్తానికి వచ్చాము. ట్యాగ్ వేసారు, హ్యాండ్కి ట్యాగ్ వేసేసి లోపలికి పంపించారు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, గోవా వెళ్ళిన తర్వాత ఆ గేమ్స్లోకి అయితే అస్సలు వెళ్ళకూడదు. మేమైతే అసలు అటు సైడ్ అడుగు కూడా పెట్టలేదు. ఎందుకంటే ఒక్కసారి అడుగు పెట్టి వెళ్ళారంటే ఇంకంతే. మేము అందుకే లోపలికి ఎంటర్ అయిన తర్వాత అసలు క్యాసినో గేమ్స్ వైపే వెళ్ళలేదు. అండ్ ఏంటంటే మనం ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న బోట్లో ఎక్కించుకుంటారు. చిన్న బోట్లో ఎక్కించుకొని మనకి మెయిన్ బోటు అక్కడ సముద్రం మధ్యలో ఉంటుంది, అక్కడికి తీసుకువెళ్తారనమాట. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఉండదు. సో ఫస్ట్ ఇలా స్మాల్ బోట్లోకి మమ్మల్ని ఎక్కించుకున్నారు. దూరంగా కనిపిస్తుంది డెక్కన్ చాక్ అని, సో అందులోకి ఈ చిన్న బోట్లో నుంచి తీసుకొని వెళ్ళారు. సో మేమైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ రీజనబుల్ బడ్జెట్లో కూడా అయిపోయింది అనమాట, చాలా తక్కువ బడ్జెట్లోనే అయ్యింది. మొత్తానికి బోట్ అయితే కదిలింది. అసలు అక్కడికి వెళ్తూ ఉంటే ఎగ్జైట్మెంట్ వేరనమాట. ఎప్పుడు వెళ్ళలేదు కదా, సో ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకైతే ఆ ఎక్స్పీరియన్స్ చాలా గ్రేట్గా ఫీల్ అవుతారు. అంటే నేను ఫీల్ అయ్యాను కదా, సో నాలానే ఫీల్ అవుతారని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట, థ్రిల్లింగ్గా ఉంటుంది. అందులో నైట్ టైం వ్యూ చూడండి ఎంత బాగుందో, అసలు చాలా ప్లెజెంట్గా కూడా ఉంటుంది. అదొకటి బిగ్ డాడీ క్యాసినో. సో బిగ్ డాడీ క్యాసినో అంటే చాలామందికి ఐడియా ఉండి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళి గోవా వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఫోటో దిగుతూనే ఉంటారు ఆల్మోస్ట్. సో మేము బిగ్ డాడీ క్యాసినోకి వెళ్ళకుండా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ రోజు మాకు బిగ్ డాడీ క్యాసినోకి దొరకలేదనమాట. ఇంకోటి ఏంటి అంటే ముందుగానే ఈ క్యాసినో టికెట్స్ మీరు తీసుకుంటే చాలా ప్రైజెస్ పడుతున్నాయండి. మేము తిరిగి తీసేసుకున్నాం. బట్ ఏంటంటే మీరు ఆ రోజు అంటే ఎప్పుడైనా సరే మీరు అక్కడికి వెళ్ళండి, నైట్ టైము ఆ క్యాసినో దగ్గరికి వెళ్తే ఆల్మోస్ట్ మీకు 50% ఆఫర్గా ఇచ్చేస్తారనమాట. సో ఫైనల్లీ డెక్కన్ జాక్ దగ్గరకు వచ్చేసాము. కింద చూస్తే మొత్తం క్యాసినో గేమ్స్ అనండి. సో అందుకే క్యాసినో గేమ్స్ వైపుకి వెళ్ళలేదు. చూడండి అయ్యి కింద క్యాసినో గేమ్స్ దగ్గర వీడియోస్ కూడా అసలు వెళ్ళలేదు, తీయలేదు. అందుకే కొంచెం కవర్ అయ్యేలా తీశాను. అటు వెళ్ళామంటే అసలు అమౌంట్ మీ దగ్గర ఒక 100 రూపాయలు, నా 100 రూపాయలు కూడా పోతాయి అనమాట. సో అందుకే అటువైపు అయితే అస్సలు అడుగు పెట్టద్దు. చక్కగా పైకి వెళ్ళండి, కడుపు నిండా తినండి, చక్కగా కూల్ డ్రింక్స్, మాక్టైల్స్ తాగండి, హ్యాపీగా చక్కగా మ్యూజిక్, డీజేస్ అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా చక్కగా ప్లెజెంట్గా మీరైతే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ నాకంటే ఎక్కువ బాగా మా హస్బెండ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. తనకు కూడా ఫస్ట్ టైం అనమాట ఎక్స్పీరియన్స్ ఇలాగా బయటకు రావడం, ఇలా ఎంజాయ్ చేయడం. అదంతా కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఇదే కదా ఫస్ట్ టైం రావడం. ఇదివరకు అంతా తిరగడం వేరు, అమ్మ వాళ్ళతో అక్కడికి ఇక్కడికి. బట్ మ్యారేజ్ అయిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఫస్ట్ టైం ఇలా బయటకు వచ్చి ఇలా ఎంటర్టైన్గా చక్కగా ఎంజాయ్ చేయడం అంతా కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకున్నాం. మేమైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకు. చక్కగా ఇలాగా అందరూ డాన్సర్స్ అందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు, చూసేవాళ్ళు చూస్తారు, డ్యాన్స్ చేసేవాళ్ళు వేస్తారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. మా హస్బెండ్ కూడా
చక్కగా డ్యాన్స్ చేద్దాం అనుకున్నారు కానీ బట్ అక్కడ స్టేజ్ మీదకి అయితే ఎక్కనివ్వట్లేదు అనమాట. ఓన్లీ డాన్సర్స్ మాత్రమే అక్కడ డ్యాన్స్ చేయాలి. జస్ట్ మనం చూస్తే ఎంజాయ్ చేయడం తప్ప మనం వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళకూడదు. సో ఫైనల్లీ అక్కడ మనం కావాలనుకుంటే కనుక ఎర్లీ మార్నింగ్ 4 వరకు కూడా అది క్యాసినో రన్ అవుతూనే ఉంటుంది. కావాలంటే ఉండొచ్చు. బట్ మేము అంటే నైట్ అంతా తింటూ తాగుతూ ఉండేళ్ళతో ఉంటారు. బట్ మా వల్ల అవ్వాలా. జస్ట్ 2 అవర్స్ అక్కడికి వెళ్ళి కొంచెం లైట్ ఫుడ్ తీసుకొని బయటకు వచ్చేసాము. సో అలా కంప్లీట్ చేసేసుకొని రూమ్కి వచ్చేసి హ్యాపీగా బొజ్జున్నాం అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అని చెప్పి నేను డే 3లో ఏం చేసామనేది గోవా పార్ట్ 3లో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.